రంగారెడ్డి రాజేంద్రనగర్ లో 2,63,00,000తో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శంకుస్థాపన చేశారు. అత్తాపూర్ డివిజన్ లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. మంత్రి కేటీఆర్ మార్గదర్శనంలో నగరంలో అభివృద్ధి వైపు పయనిస్తుందని తెలిపారు. ఈరోజు జిహెచ్ఎంసీలో రాజేంద్ర నగర్ అత్తాపూర్ జిహెచ్ఎం రోడ్సే కానీ డ్రైనేజే కానీ ఈనాడు ఫౌండేషన్ వేయడం జరిగింది. దాని కార్పొరేటర్ గారు పార్టీ నాయకులు అందరు కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా పొద్దున్న కూడా మీరు చూస్తున్నారు, సమస్యలు ఎంత చేసినా సమస్యలు ఉండే ఉంటాయి. సమస్యల మీద ప్రజలు అడిగే హక్కు ఉన్నది, చేసే బాధ్యత మనలో ఉంటుంది. కానీ అన్నీ కూడా మేము ఒకటే పాటు చేసి తీర్స్తామని అడుగు తీర్చలేకపోతాం. కానీ ఏదేమైనా మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అందరం కూడా పనిచేసి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఆనాడు ఎలక్షన్లు ఎవరితో అందరం కూడా హామీలు ఇస్తాం ప్రజలకు. మేము ఈ పని చేస్తాం, అవన్నీ చేయాలి కూడా మనం. నిజంగా కూడా మీరు అందరూ కూడా చూస్తున్నారు, ఎన్నో అభివృద్ధులు చేసుకుంటూ పోతున్నాం. కానీ రోజు రోజుకు ఆబాది చాలా పెరుగుతున్నది. దాన్ని కంట్రోల్ చేయలేక మనం కూడా ఇబ్బంది అవుతుంది. నిజమే. ఇప్పుడు కూడా మీరు చూసినారు, అక్కడక్కడ అడగడం జరిగింది. ఆ కోర్టు కానీ కానీ అక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం అది ఉన్నది కూడా నిజమే. దాన్ని త్వరలోనే 80 లక్షలు అయితే అని చెప్పి అధికారులు కూడా దాంతో త్వరలోనే ఎస్టిమేట్ చేయాలని చెప్పినాం. ఇక్కడ కూడా మా కార్పొరేటర్ అమ్మ కూడా కొన్ని సమస్యను ఏమైనా మనం చేయాలంటే మేము నిజంగా కూడా ప్రజలతో ఎన్నుకున్న వాళ్ళం ప్రజలతో చేయాలని ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా ప్రజలతో నుండి పనులు చేయాలనే ఆలోచనతోనే ఉన్నాం. జిహెచ్ఎంసీ ద్వారా మేము అన్ని కూడా పనులు చేయించే బాధ్యత తీసుకుంటాం. ఏదేమైనా ఆనాడు నిజంగా కూడా మనం ఎలక్షన్లో నిలబడ్డప్పుడు కాలు పెట్టి కాలు చేయరాకపోతుండే. అలాంటి పరిస్థితిలో ఈరోజు ఇంత మనం రోడ్సే కానీ డ్రైనేజ్సే కానీ అన్నీ కూడా చేసే బాధ్యత తీసుకున్నాం. ఇంకా కూడా చేపించే బాధ్యత అవన్నీ తీసుకుంటాం. ఇంకేమున్నా కానీ త్వరలోనే అవన్నీ పనులు కూడా చేపిస్తామని చెప్తున్నాం. మొత్తం టోటల్ అంతా కూడా 2,30,00,000 ఈరోజు మొత్తం అంతా కూడా దాని అంతా కూడా ఇంకా 2 కోట్లతో అయ్యేది కాదు. ఇంకా 30-40 కోట్లతో కూడా పనిచేసే బాధ్యత ఉన్నది. ఇవన్నీ కూడా మీరు చూస్తారు. ఈ